వచ్చే 48 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ తో పాటు సమీప ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు వడగాల్పులు కూడా కొనసాగుతాయని, ప్రజలంతా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజల్ని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడతాయని చెప్తున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. ఇప్పటి వరకు తీవ్రమైన ఎండతో ఉక్కపోతతో బాధపడిన ప్రజలకు ఉపశమనమనే చెప్పాలి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిశాయి నిన్న. సో రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుంది, తెలంగాణలో వివిధ జిల్లాల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి ఉన్నారు. మేడం నమస్తే. టెంపరేచర్స్ తెలంగాణలో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న మాత్రం వాటికి చెక్ పెడుతూ వర్షాలు పడ్డాయి. సో రాబోయే రోజులు ఎలా ఉంటాయి? మనకి ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతం నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు కూడా ఒక ద్రోణి అనేది విస్తరించి ఉన్నది. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే 5 రోజులు కూడా కొద్దిగా ఉత్తర తెలంగాణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ముఖ్యంగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది. అయితే ఈ వర్షపాత సూచన ఉన్నందువల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొద్దిగా ఉష్ణోగ్రతలకు కొద్దిగా ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపుగా గత వారం రోజులుగా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది. కానీ నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే కొద్దిగా 2 డిగ్రీలు తగ్గి 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఇంకా అదే విధమైన పరిస్థితి వచ్చే 24 గంటల వరకు నెలకొనే అవకాశం ఉంది. మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని మనకి ముఖ్యంగా ఈశాన్య దక్షిణ తెలంగాణ జిల్లాలకి వడగాల్పులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధారణ ఉష్ణోగ్రత 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల్లోని మనకి ఇంకా వడగాల్పులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వచ్చే 24 గంటల వరకు కూడా. అంటే జిల్లాల వారీగా చూసుకుంటే ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది? ప్రస్తుతానికి మనకి ఈ హీట్ వేవ్ ఉన్నందున అంటే వడగాల్పులు ఉన్నందున మనకి ఇందాక చెప్పిన జిల్లాలైన దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలన్నింటికి మనకి అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ ద్రోణి యొక్క ప్రభావం కూడా ఉన్నందున ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతంగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అంటే వర్షాలు ఏ జిల్లాలో ఎక్కువ పడతాయి, అవకాశం ఎక్కడెక్కడ ఉంది? ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లోని సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ సాయంత్రం పూట మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. సాధారణంగా మనం చూసుకుంటే మేలో ఏదైతే టెంపరేచర్ కనిపిస్తుందో అది మార్చ్ ఏప్రిల్లో కూడా కనిపిస్తుంది. సో నిన్న ఒక్కరోజు సూర్యాపేటలో 45కు చేరింది సుమారు. కాబట్టి ఈ రోజు ఎలా ఉండబోతుంది టెంపరేచర్ వైజ్? ఉష్ణోగ్రతల విధంగా చూసుకున్నట్లయితే మనకి దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఇంకా వేడిమి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని సూచిస్తారు? దాదాపుగా మనకి ఈ ఎండ వేడిమి అనేది ఇంకొక 48 గంటలు అయితే ఉంటుంది. ఈ సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఈ వడగాల్పుల యొక్క సూచనలన్నీ ఈ రోజుల్లో కూడా వర్తిస్తూ ఉంటాయి మనకి. ముఖ్యంగా మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలకి అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా మనకి ఎండ వేడిమి అనేది సాధారణంగా ఉంటుంది. ఈ వర్షపాతం అనేది ముఖ్యంగా మనకి మధ్యాహ్నం అంటే 4 గంటల నుండి దాదాపుగా 7-7:30 వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మెరుపు అలాగే పిడుగుపట్టు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిడుగుపడే సమయంలో కానీ చెట్ల కింద కానీ ఆరుబయట కానీ పశువులను ఉంచడం కానీ లేకపోతే మనుషులుగా గుమిగూడడం కానీ మంచిది కాదనమాట. ఎందుకంటే పిడుగు అనేది దాదాపుగా మనకి ఎత్తైన ప్రదేశాల్లో చెట్ల మీదే ఎక్కువగా ఢీకొని తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఈ సూచన అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలకి వడగాల్పుల నేపథ్యంలోని మనకి వడదెబ్బ తగలకుండా సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ సూచనలు అయితే అందించడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి?
జీహెచ్ఎంసీ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ 24 గంటల తర్వాత నుంచి కొద్దిగా 40 డిగ్రీలు, అంతకంటే ఆ తర్వాత నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. కానీ ఈ 2 రోజులు కూడా వేడిమి తీవ్రతంగా ఉండే అవకాశం ఉంది. ఈ వేడిమి సమయంలో కావాల్సిన తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది కదా సూచించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో నిన్న వర్షాలు కురిశాయి. సో అదే ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 40 నుంచి 43, 44 వరకు కంటిన్యూ అవుతుందని కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. అలాగే ప్రజలు బయటికి వెళ్ళాలి అన్న ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు అనేది మనిషి ఆరోగ్యం మీద ప్రభావితం చేసేలాగా ఉంటున్నాయి కాబట్టి తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని బయటికి రావాలి. కాబట్టి ఈ నెల మాత్రం ఖచ్చితంగా మనము ఆలోచించి బయటికి అడుగు పెట్టాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ రవితో తేజస్విని, హైదరాబాద్ వెదర్ ఆఫీస్ నుంచి.